ఈజ్ సిజేరియన్ సెక్షన్ రియలీ దట్ బ్యాడ్? ఈ మధ్య సోషల్ మీడియాలో సిజేరియన్ సెక్షన్ని అండ్ సిజేరియన్ సెక్షన్ చేసే డాక్టర్స్ని విలన్స్ లాగా చూస్తున్నారు. అండ్ ఇంత హేట్రెడ్ డిజర్వ్ చేస్తుందా ఈ ప్రొసీజర్? హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్. ఒక 10 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరికి సిజేరియన్ సెక్షనే కావాలి అండ్ అటెండర్స్ అందరూ కూడా మా అమ్మాయి నొప్పి తీయలేదు మేడం, ప్లీజ్ ఆపరేషన్ చేయండి అని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన తర్వాత అందరూ వెజైనల్ డెలివరీని ప్రిఫర్ చేస్తున్నారు అండ్ అది మంచి విషయమే. కానీ వెజైనల్ డెలివరీ కాకపోతే షేమ్ఫుల్ కాదు. అండ్ ఒకవేళ సిజేరియన్ సెక్షన్ని అడ్వైస్ చేసినంత మాత్రాన డాక్టర్స్ మిమ్మల్ని స్కామ్ చేయట్లేదు. సిజేరియన్ సెక్షన్ అనేది ఒక మేజర్ సర్జికల్ ప్రొసీజర్. అంటే ఇందులో మత్తు ఇస్తారు అండ్ వెజైనల్ డెలివరీ కంటే దీంట్లో కొంచెం బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుండొచ్చు అండ్ కుట్లు ఉంటాయి కాబట్టి డెలివరీ తర్వాత నొప్పి దీంట్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్ లాంటి రిస్క్స్ కూడా ఉంటుండొచ్చు. ఇదంతా నిజమే. కానీ సిజేరియన్ సెక్షన్ అనేది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. అంటే బేబీ ఒక హెల్త్ కాంప్రమైజ్డ్గా అనిపిస్తున్నా, లేకపోతే బేబీ దారిలో సరిపోదు అని అనిపించినా, లేదా ఉమ్మ నీరు తగ్గుతున్నట్టుగా ఉన్నా, ఇలాంటి చాలా రీజన్స్లో సిజేరియన్ సెక్షన్ అవసరం పడుతుంది. అంతేగాని చాలా లాంగ్ ట్రయల్ ఆఫ్ లేబర్ ఇచ్చి డిఫికల్ట్గా ఒక వెజైనల్ డెలివరీ చేసిన తర్వాత బేబీ బ్రెయిన్ డ్యామేజ్ ఎవరికి అవసరం లేదు కదా. సో మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసి మీకు అండ్ మీ బేబీకి ఏ మెథడ్ అయితే సేఫ్గా ఉంటుందని డిసైడ్ చేస్తారో ఆ మెథడ్కి వెళ్ళడం ఈజ్ అ గుడ్ ఐడియా. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.